సునీత అయినాని, సీనియర్ కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ ఐవీ స్పెషలిస్ట్. ఈరోజు 22nd ఆఫ్ జూన్. టుడే ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ డే మాకు. ఈరోజు మేము 3rd యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట మా సెంటర్లో. సో ఈ యానివర్సరీ ఎందుకు స్పెషల్ అంటే, అన్ని యానివర్సరీస్ కంటే ఈ యానివర్సరీ వెరీ స్పెషల్ ఫర్ అస్ బికాస్ జనరల్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళు ఇట్ ఈస్ అ లాంగ్ అండ్ ఇమోషనల్ జర్నీ, ఫిజికలీ ఛాలెంజింగ్ అండ్ ఆల్సో ఫైనాన్షియలీ డ్రైనింగ్ యాజ్ వెల్. సో ఇంత ఛాలెంజెస్ ఓవర్కమ్ అయ్యి ఒక ఇమోషనల్ జర్నీ పేషెంట్స్ గో త్రూ అయిన తర్వాత ఫైనలీ దే బికమ్ పేరెంట్స్. సో వాళ్ళు మా మీద చూపెట్టిన ట్రస్ట్ అనేది వీ వాంటెడ్ టు అప్రిషియేట్. సో ఆ ట్రస్ట్ని వాళ్ళు చూపెట్టిన ట్రస్ట్ని అప్రిషియేషన్గా వీ సెలబ్రేటింగ్ దిస్ యానివర్సరీ విత్ దెమ్ అనమాట. విత్ ఆర్ పేషెంట్స్ వీ వాంటెడ్ టు సెలబ్రేట్ అండ్ వీ థ్యాంక్ దెమ్ ఫర్ దిస్ సపోర్ట్ అండ్ దే ట్రస్ట్ ఇన్ అవర్ సెంటర్. సో జనరల్గా ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనగానే చాలా పేషెంట్స్ భయపడుతూ ఉంటారు, అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, ఎన్ని టెస్ట్లు ఉంటాయో, ఏ విధంగా ఉంటుంది అనేసి. సో ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి మా సెంటర్కి వచ్చి వాళ్ళు మాకు చూపెట్టిన ట్రస్ట్ అనే దాన్ని మేము రిటర్న్గా ఒక అప్రిసియేషన్గా సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. సో అపోలో ఫర్టిలిటీ యాజ్ సచ్, అపోలో ఫర్టిలిటీ గురించి చూస్తే అపోలో ఫర్టిలిటీ హ్యాస్ అబౌట్ 18 సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఈ 18 సెంటర్స్లో కూడా అబౌట్ అప్రాక్సిమేట్లీ వీ టుగెదర్ యాజ్ ఎ టీమ్ వీఆర్ అబౌట్ 100 ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ప్లస్ ఎంబ్రియాలజిస్ట్ కంబైన్డ్గా వీఆర్ టీమ్ ఆఫ్ 100 అనమాట. ఈ 100 టీమ్ మెంబర్స్ అందరు కూడా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ ఎంబ్రియాలజిస్ట్ టుగెదర్ వీఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ ఆర్ పేషెంట్స్ అనమాట, టు మేక్ షూర్ దట్ దేర్ టైమ్ టు ప్రెగ్నెన్సీ, అంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది టైం డ్యూరేషన్ టువర్డ్స్ దేర్ అచీవ్మెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ షార్టన్ చేస్తూ కరెక్ట్ అయిన గైడెన్స్, కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఒక బండిల్ ఆఫ్ జాయ్తో వాళ్ళు ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో. సో టుడే వీఆర్ హ్యాపీ టు సెలబ్రేట్ దాట్ ఆన్ 22nd of June. And what else? Success rate ఎలా ఉంది? So everybody talks about మేడం మీ సెంటర్ సక్సెస్ రేట్ ఏంటి అనేది. సో ఇంపార్టెంట్ థింగ్, సక్సెస్ రేట్ అనేది డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్. సో వాట్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ అపోలో ఫర్టిలిటీస్, అన్ని సెంటర్స్లో ఒక మినిమం స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఏది మన గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం మినిమం స్టాండర్డ్ ఏంటి 30-40%. అయితే బెంచ్ మార్క్ స్టాండర్డ్ ఏంటి అబౌవ్ 60% ఇస్ బెంచ్ మార్క్ అనమాట. సో వీ హ్యాపీ టు సే దట్ అపోలో ఫర్టిలిటీ సెంటర్ ఇన్ బంజారా హిల్స్ ఈజ్ అమంగ్ ద top 3 ఇన్ ది ఓవరాల్ అపోలో ఫర్టిలిటీ సెంటర్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సక్సెస్ రేట్. వీ హ్యావ్ రీచ్డ్ అబౌవ్ ది బెంచ్ మార్క్ అనమాట. ఈ రోజుల్లో ఈ ఫర్టిలిటీస్కి చాలా పెరిగింది. సో ఎప్పుడైనా మనము ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తున్నాం, బట్ వై నాట్ మనము ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయవచ్చా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. సో ఆ అవగాహన, ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కూడా అది మా డాక్టర్స్ది బాధ్యత. సో దానికి అపోలో ఫర్టిలిటీ యాజ్ సచ్ వీఆర్ ఫోకస్డ్ టువర్డ్స్ క్రియేటింగ్ కమ్యూనిటీ అవేర్నెస్. అంటే పేషెంట్స్కి ఒక అవగాహన, ట్రీటింగ్ డాక్టర్స్కి ఒక అవగాహన, గైనకాలజిస్ట్కి ఒక అవగాహనకి ఇది మనము ఫర్టిలిటీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ తెప్పించడం అనమాట. సో అది ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పీడియాట్రిషియన్సే తీసుకోండి, వాళ్ళకి యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ వస్తారు. సో మీరు చూస్తే ఉన్నారు ఒబేసిటీ ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుంది మన దగ్గర. సో ఇది మనము ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని కరెక్ట్గా కౌన్సిల్ చేస్తే ఈ ఒబేసిటీ ప్రాబ్లం అనేది మనము కరెక్ట్గా గైడ్ చేస్తే ఆ ప్రాబ్లం లేనప్పుడు మనకు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది తర్వాత రాకపోవచ్చు. అలాగే మీకు పీసీఓడి ప్రాబ్లం చూడండి, ఈ పీసీఓడి ప్రాబ్లం కూడా అది కూడా ఒక లైఫ్ స్టైల్ ఇష్యూ. సో అది కూడా మనం అడాలసెంట్ ఏజ్ నుంచి మనం వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయగలిగితే మన యంగ్స్టర్స్ని లైక్ సెడెంటరీ లైఫ్ ఉండొద్దు, ఎక్సర్సైజ్ చేయాలి, జంక్ ఫుడ్ తినొద్దు, కూల్ డ్రింక్స్ తాగొద్దు, మీరు ఎక్సర్సైజ్ చేయండి, మీరు బయట గేమ్స్ ఆడండి, దీని మీద ఫోకస్ చేస్తూ ఎంతసేపు మీరు స్టడీస్ అని మీద పేరెంట్స్ కాన్సన్ట్రేట్ చేయకుండా ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ వెల్బీయింగ్, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఆల్రౌండ్ హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఆ టీనేజ్ నుంచి చేస్తే మనం ఈరోజు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకునే అవకాశం ఉండదు. జనరల్గా చూస్తే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది అవసరమైన ట్రీట్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10-15% ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది. అందులో 50% ఈజ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్. అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చూడండి, లేకపోతే వాళ్ళు చేసే ప్లానింగ్ విధానం, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చాలామంది డిలే చేస్తూ ఉంటారు. మోర్ దెన్ 35 వచ్చిన తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి వెళ్తూ ఉంటారు. లేకపోతే కెరియర్ మీద ఫోకస్ చేసుకొని మా ఫ్యామిలీ కంప్లీట్ అవ్వనివ్వండి, మేము కెరియర్లో గ్రో అయిన తర్వాత అప్పుడు ఫ్యామిలీ గురించి ఫోకస్ చేస్తాం అనుకుంటాం. ఆ టైం వరకు ట్రీట్మెంట్కి వచ్చే వరకు మేము ట్రీట్మెంట్ అనేది ఐవీఎఫ్ ఇలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ అవేర్నెస్ అనేది మనం పబ్లిక్లో క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. అంటే హౌ టు ప్రివెంట్ ఇన్ఫర్టిలిటీ.
అపోలో ఫర్టిలిటీ ఒక యూనిక్ క్యాంపెయిన్ ఉందన్నమాట. అదేంటంటే నౌ ఫర్ ఫ్యూచర్. అంటే మన యొక్క ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది మనం ఇప్పుడు చేసుకొని తర్వాత ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండడానికి అనమాట. సో ఎవరైతే మనకు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారు, ఎవరైతే యంగ్ లేడీస్ వాళ్ళు ఇప్పుడే మ్యారేజ్ చేయాలని అనుకోవట్లేదు, కెరియర్లో గ్రో అవ్వాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటి ఫెసిలిటీని యూటిలైజ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో దట్ వాళ్ళ ఎగ్స్ అనేవి స్టోర్ చేసుకుంటే వాళ్ళు రేపొద్దున 35 దాటిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయో, వాళ్ళ ఎగ్స్ అనేవి తగ్గుతాయో, ఆ టైంలో ఇది మనము ఈ ఏదైతే ఎగ్స్ స్టోర్ చేసుకున్నామో యంగ్ ఏజ్లో లెస్ దెన్ 30 ఇయర్స్ ఏదైతే స్టోర్ చేసామో అది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక యునీక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్యాంపెయిన్ దట్ అపోలో ఫర్టిలిటీ ఈస్ రన్నింగ్ ఫర్ ద young women out there. So please understand this what this now for future అనేది. సో దీంట్లో మీరు ఎగ్స్ అనేది స్టోర్ చేసుకొని మీ ఫ్యూచర్ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. Hello friends, I am Colonel Dr. Sandeep Karunakaran, Senior Consultant at Apollo Fertility, Banjara Hills. It's a proud moment for me to be associated with this great organization, and even special is the fact that today is the 3rd anniversary of our Banjara Hill branch. We have been following a very ethical sort of a practice out here, a very transparent practice, a best in class and an all-encompassing practice, which means that we will have everything what infertility has to offer under one single roof. Not only that, we have a lot of outreach programs for our patients or our future patients or people who are not sure what their fertility potential is. One of them is for counseling these early married couples or the both people or the husband and wife who have been working together separately or in separate organizations to help them plan a family. What are their reserves? How much should they wait, or is it okay to wait, or should they freeze their eggs? And also fertility after having a first child. How long can they postpone the next pregnancy? All these things come under one roof. Huge effort has been done to make the journey of the patient as simple as possible, streamlined as possible. A wonderful front office staff help them, handhold them in the entire process of IVF. IVF, which had a taboo sort of attached to it, we try to reduce it by patient education programs too. Lot of this have been overcome. A lot of these small hurdles have been overcome by these outreach programs, patient education programs. So friends, join us and join the entire team of Apollo Fertility Banjara Hills in celebrating our 3rd anniversary since inception. Thank you. Yeah. So అందరినీ చూసి చాలా మంచిగా అనిపిస్తుంది. So today Apollo Fertility Banjara Hills celebrating 3rd anniversary. So it is happy to announce. So మనందరికీ తెలుసు అపోలో హాస్పిటల్స్ అనేది ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పుకోవచ్చు. హాస్పిటల్ ఇండస్ట్రీలోని మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్. అలాగే అపోలో హాస్పిటల్స్కి సబ్ బ్రాంచ్ అనుకోవచ్చు అపోలో ఫర్టిలిటీ. ఆల్మోస్ట్ ఈ బ్రాంచ్ స్టార్ట్ అయ్యి అపోలో ఫర్టిలిటీ అనేది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఎ డికేడ్ అయిపోయింది. ఇప్పుడు మనకున్న అపోలో ఫర్టిలిటీ బంజారా హిల్స్ అయితే ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 3rd anniversary సెలబ్రేట్ చేసుకున్నాం. సో మనందరికీ తెలిసిందే కదా, చాలా మందికి చాలా హెల్ప్ చేసింది అపోలో ఫర్టిలిటీ. సో వాళ్ళ పేరెంట్హుడ్ని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి హోప్ అని చెప్పుకోవచ్చు. సో చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు చాలా మంది బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు, కిడ్స్ ఉన్నారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనం డాక్టర్స్ని ఇన్వైట్ చేద్దాం. మెయిన్ పిల్లర్స్ అనమాట అపోలో ఫర్టిలిటీ సెంటర్స్కి వాళ్ళు. ఫస్ట్ అయితే డాక్టర్ సునీత ఇల్లాని మేడంని ఇన్వైట్ చేస్తున్నాను. షీఈస్ ద సీనియర్ కన్సల్టెంట్ అండ్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. అండ్ మ్యామ్కి చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా మంది లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పేరెంట్హుడ్లో. మ్యామ్ విల్ బి ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. మ్యామ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ అపోలో ఫర్టిలిటీ సెంటర్ అండ్ ఐవీఎఫ్ గురించి చాలా మందికి కొంచెం అపోహ ఉంటుంది. దాని గురించి కూడా మీ ఇన్పుట్ని షేర్ చేసుకోండి. So welcome you all. We really appreciate all the parents who are here and all our staff also for joining us for this 3rd anniversary. It's a very special moment for all of us because we know infertility is very painful. It's a tough journey, and after going through such a tough journey, finally when the patient conceives and delivers, it's a moment of joy.
and we wanted to appreciate our patients for trusting us with their treatments, and we are gathered here to celebrate and appreciate their trust. And coming to Apollo Fertility Center is a unique center in the sense that we are more focused on service to the couples. We are not just an IVF center, we are a fertility center. That means we do all fertility treatments, including IVF. So we are all, and we are about 18 centers all over India, and have treated about more than 30,000 couples, and have completed more than 10,000 cycles. And we are happy to share that all the centers are, our success rate is above the benchmark. Benchmark is what is normally a KPI standard which is there for a fertility center. We are over and above that benchmark. So we are happy to share that success with all of you here. And regarding IVF treatments, there are a lot of myths in particular with IVF treatment, especially a lot of couples are apprehensive that maybe IVF treatment will be having, that it is, that couples can have babies with anomalies. They have that apprehension. So we would like to clear that apprehension that babies born through IVF treatment are quite healthy. They do not have any anomalies, and it is not a treatment which is just started. It's been more than 50 years old treatment. So if there was a problem, we will not be continuing to treat our patients with IVF treatments. So that is one myth we wanted to remove and take this opportunity to say that. Thank you. బంజారా హిల్స్లో ఇంకొక మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. సో ఆయనే డాక్టర్ కర్నల్ సందీప్ కరుణాకరన్ గారు. సో హీఈస్ సీనియర్ కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ IVF, and he's from army background. So please come. He played a main role and key role అని చెప్పుకోవచ్చు many couples life లో. సో వాళ్ళు పేరెంట్హుడ్ ని అచీవ్ చేయడానికి వీళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో సందీప్ గారికి మాట్లాడతారు. Thank you. It's a pleasure being. It's actually a pleasure being associated with such a wonderful organization, and what makes it even more special is that we are going to almost go to school now. From 3 to 4 we are moving. So possibly we have to look into admission into higher grades. And what it envisages, or what I envisage in the future, is not only giving a all-encompassing care, but to also give, which we are already delivering, the best-in-class treatment for our infertile couples. We do continue with our outreach program for patients to make it more simple, more understanding, more transparency in the entire process. Everything will be done under this roof. That is a commitment from our side and from the organization side. Well, I thank all the patients, our staff, our former staff, and everyone who has actually contributed to make Apollo Fertility a success, to take us to where we actually have reached at this point in time. We definitely want your support and solicit your help and good wishes to take this journey, which is not only actually a treatment protocol, but actually a family completing protocol. At Apollo, we believe that we don't create babies, but we truly create happiness. Thank you. Thank you very much. I'm very happy to see beautiful couples and cute babies here. Most of the people may not recognize us because we as embryologists, we always work behind the scenes, may not appear in front of the patients. So we are very happy to see them. They have always been an integral part of our success journey. And more than skilled technicians, we are very happy to be a bridge between their hope and science. Thank you very much. Team, we wish you all happiness. God bless you all with prosperity and happiness and good health. Thank you for coming over. సో అపోలో ఫర్టిలిటీ బంజారా హిల్స్ ఇలానే ఎన్నో యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ All of you can hold. Baby, come. హ్యాపీ థర్డ్ యానివర్సరీ టు అపోలో ఫర్టిలిటీ. We are celebrating what is generally we feel if your work is your passion, then nothing like it. So it doesn't seem work when you're passionate about your work. So it doesn't seem like work at all for us. Every day
Every day we come with joy, and the moment we see these babies, we are overjoyed. We are grateful that God has given us this opportunity to serve our patients. We hold them with their tiny, tiny embryos, respect, not even visible to us, and then here they are. Amazing. Is there any particular memory that you have when you came across this baby? No, all memories, every memory is. What is the best one? I don't have any best memory. All the memories are great. All the memories. Okay, thank you so much. Move from here and have a ఇప్పుడు నేను ఒక్క బేబీ తీసుకుంటే పాపం అందరు బేబీస్ Yeah, they all know. Achha, then there is no googling. Okay, so I'll tell you one thing. If no one answers the question, then you can time limit. Only when you say Google, then you can go. Okay then. First for baby. Anybody? First, are you baby?